ఎన్టీఆర్ జిల్లా తెలుగు యువత అధికార ప్రతినిధి మాదల హరిచరణ్ కామెంట్స్. తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు వ్యవహార శైలిపై మండిపడ్డ హరిచరణ్. కార్యకర్తల కష్ట సుఖాలను పట్టించుకోకుండా ఇబ్బంది పెట్టిన ఎమ్మెల్యే ఎంపీ కేశినేని చిన్నిని విమర్శించడం సిగ్గుచేటు. నియోజకవర్గాలు నాయకులకు కార్యకర్తలకు అండగా నిలిచిన ఎంపీపై నిందలు మోపావు. సంపాదనే ధ్యేయంగా వైసీపీకి చెందిన నాయకుడి అక్రమ నిర్మాణం అంటూ హడావిడి చేసి నీ స్వలాభం మార్చుకున్నది నిజం కాదా? వైసీపీకి చెందిన నాయకుడితో కలిసికట్టుగా తెలంగాణకు ఇసుక రవాణా చేసేది నిజం కాదా? కార్యకర్తకు అండగా ఉండాలని చంద్రబాబు కోరుతుంటే ఇక్కడ నువ్వు సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీలో పర్సంటేజ్ తీసుకుంటుంది నిజం కాదా? ప్రభుత్వ ప్రతి కార్యక్రమాన్ని నువ్వు పబ్లిసిటీ కొరకు వాడుకున్నావు. స్థానిక సంస్థల్లో టీడీపీ జెండాను ఎగరవేయడమే లక్ష్యంగా పనిచేస్తాం. సాక్ష్యాలు లేకుండా నిరాధార ఆరోపణలు చేస్తే ప్రజలు ఎవరూ నమ్మేందుకు సిద్ధంగా లేరు. ప్రతి కార్యకర్త మనోవేదనను తెలియపరిచేందుకు ఈ నెల 8వ తేదీన వేలాదిగా తరలి వెళ్లి చంద్రబాబు గారికి వాస్తవ పరిస్థితులను కూలంకుషంగా వివరిస్తాం. టీడీపీలో ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస్ను కొనసాగించకూడదని ఇదే నినాదాన్ని అధిష్టానం దృష్టికి తీసుకువెళతాం. పట్టణ పార్టీ అధ్యక్షుడు అయిన తర్వాత 3 నెలల్లోనే పెట్టడం, కార్యకర్తల మనోభావానికి మనం తెలుసుకునే విధంగా ఒక సమావేశాన్ని ఇక్కడ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ సభా అధ్యక్షుడికి మరియు వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరికీ, అలానే నా ముందు ఉన్నటువంటి దగ్గర నుంచి మన తిరువూరు నియోజకవర్గంలో కమిటీలన్నీ కూడా మన తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి వచ్చిన అబ్జర్వర్ సమక్షంలోనే, అలానే ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే గారి సూచనలతోనే, అప్పుడున్న పరిస్థితులను బట్టి అందరి ఆమోదయోగ్యంతోనే కమిటీ వేయడం జరిగిందండి. ఇక్కడ కమిటీ నిర్ణయించినప్పుడు వార్డుల్లో వెళ్ళడం జరిగింది, పట్టణంలోనూ మీటింగులు పెట్టడం జరిగింది, కార్యకర్తల సమావేశం కూడా పెట్టడం జరిగింది. ప్రతి ఒక్క ఇంతకుముందు జనరల్ బాడీ మీటింగ్ వేసేవాళ్ళు అన్నారు సీనియర్ కార్యకర్తలు సుబ్బారావు గారు, అలానే నేను కూడా గౌరవిస్తున్నానంటే ఇక్కడ సర్వసభ సమావేశం కాకుండా ఈవెన్ ప్రతి వార్డులోనూ మీటింగ్ జరిగిందండి. ప్రతి వార్డులోనూ కార్యకర్తల మీటింగ్ జరిగింది, ప్రతి వార్డులోనూ అబ్జర్వర్ గారు అటెండ్ అయ్యారు. ఈ సమాచారం మొత్తం కేంద్ర పార్టీ కార్యాలయానికి పంపించిన తర్వాత ఒక మండలానికి ఒక పట్టణానికి కొన్ని సామాజిక వర్గం పరంగా చేసినప్పుడు మన టౌన్ పరంగా బీసీ ఇవ్వడం జరిగింది, బీసీ మల్లెల శ్రీనివాస్ గారికి ఇవ్వడం జరిగింది. ఈయన కూడా ఒక కార్యకర్త దగ్గర నుంచి ఇప్పటి వరకు 16 సంవత్సరాలుగా 4 లక్షలు చూశాడు, చేస్తూనే వచ్చారండి. ఇప్పుడు ఈ కమిటీ మీద ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే గారు అంతా అయిపోయిన తర్వాత ప్రతి ఒక్క కమిటీని పట్టణ అధ్యక్షుల దగ్గర నుంచి, మండల అధ్యక్షుల దగ్గర నుంచి, ప్రతి ఒక్క వార్డు అధ్యక్షుల దగ్గర నుంచి కూడా నీ ఆమోదం తెలిపి నువ్వు సంతకం పెట్టిన తర్వాత మాత్రమే నీ అందరూ నువ్వు ఎంపీ గారి ఆఫీసులో కూర్చొని నేను ప్రెస్ మీట్ పెట్టి అనౌన్స్ చేస్తానని చెప్పి నువ్వు సభా వేదికగా అనౌన్స్ చేసి ఇవాళ నువ్వు మాట్లాడి కమిటీలు నమ్ముకుంటున్నావు అని చెప్పేసి ఒక అబ్జర్వర్ మీద నిర్ణయం చూపే కార్యక్రమం చేస్తా ఉన్నావు. అలానే పార్టీ మీద బురదల్లే కార్యక్రమం నువ్వు పెట్టలేదా సంతకం? ప్రతి కమిటీలోనూ నువ్వు సంతకం పెట్టావు. కమిటీ పెట్టి సంతకాలు పెట్టిన తర్వాత ఈ కమిటీలన్నీ అమ్ముకున్నారు అది ఇది అని చెప్పేసి నువ్వు నిరాధారమైనటువంటి ఆరోపణలు చేస్తా ఉన్నావు. అదే కాకుండా నువ్వు ఎమ్మెల్యే అయిన దగ్గర నుంచి నీకు ప్రతి ఒక్క కార్యకర్త 20 సంవత్సరాల తర్వాత పార్టీ గెలిచింది అని అనుకున్నావు. పార్టీ నువ్వు వచ్చి గెలిపించడం కాదు, ప్రతి ఒక్క కార్యకర్త యువత మేలుకొని తెలుగుదేశం పార్టీ ఈసారి అధికారంలోకి రాకపోతే, చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి రాకపోతే యువత భవిష్యత్తు పోతుందని వారి తల్లిదండ్రులు యువత అందరూ కలిసి మేలుకొని జగన్ మీద ఎంతైతే ద్వేషం ఉందో బాబు గారు అంతైతే అభివృద్ధి చేస్తారనే ఒకే ఒక దృఢ సంకల్పంతో ప్రతి ఒక్క కార్యకర్త నడుపెట్టి ప్రతి ఒక్క కార్యకర్త బూత్కి ఉన్న వార్డుల్లోనూ గ్రామాల్లోనూ ప్రతి ఒక్క ఓటర్ని తీసుకొని వచ్చి చేసి వాళ్ళ 124 సీట్లు తీసుకొచ్చారు. ఇది నీ యొక్క గొప్పతనం కాదు, నీ యొక్క ఇది కాదు. నువ్వు నామినేషన్ వేయడానికి 30 రోజుల ముందు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కూడా కాదు, నువ్వు ఒక ఉద్యోగ నేత అని చెప్పుకు తిరిగి ఒక ఐఏఎస్కి కోరిక ఇస్తానని చెప్పుకు తిరిగే ఒక అబద్ధం ప్రచారవేత్తలు. ఇలాంటిది తెలుగుదేశం పార్టీ మీద బొరలే కార్యక్రమం ఎలా జరుగుతుందంటే ఇప్పుడు మీకు అర్థమైన చెప్పానండి. ఇప్పుడు
మనకి ఆయన ఎమ్మెల్యే దగ్గర నుంచి కూడా ప్రతి ఒక్క కార్యకర్తని, ఇంటి దగ్గరకు వచ్చిన ప్రతి ఒక్క కార్యకర్తని అవమాన పాలన చేస్తా ఉన్నారు. నీకు ఏనాడు తెలుగుదేశం పార్టీకి కార్యాలయాలు ఎక్కడా లేవు, నియోజకవర్గంలో ఎక్కడా కార్యాలయాలు లేవు. కార్యాలయాలు లేకపోతే నువ్వు నీ క్యాంప్ ఆఫీసు, నీ ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసే ఒక కేంద్ర కార్యాలయం అనుకోని, అదే ఒక దేవాలయం అనుకోని ప్రతి ఒక్క కార్యకర్త నీ సమస్య చెప్పుకోవడానికి నీ దగ్గరికి వస్తే నీ ఇంటి గేటు తీయడానికి 4 గంటల సమయం పడుతుంది, 5 గంటల సమయం పడుతుంది. నువ్వు నిద్రలేసేదే 9:30, 10కి. నువ్వు నిద్రపోయేదే రాత్రులు తెలంగాణలో కాంగ్రెస్ నుంచి వచ్చి పడుకునేదే 2:30కి. నీ ఇంటి ముందు కార్యకర్త, సీనియర్ నాయకులు ప్రతి ఒక్కరు 4 గంటలు 5 గంటలు వేచి చూసి ప్రతి ఒక్కరు వెళ్ళిపోవాల్సిన పరిస్థితి. ఈ పరిస్థితి, ఈ సమస్యలు ఎవరికి చెప్పుకోవాలి? నాకున్న సమస్య నేను కార్యకర్తలు నాయకులు అంటే నాయకులను చెప్పుకుంటారు సమస్యని. ఎమ్మెల్యే గారికి చెప్పుకుందామంటే 4 గంటలు వేసి చూడాలి, అక్కడ పని అవ్వదు. పని అవునప్పుడు ఇంకా పైన ఎవరున్నారు? విజయవాడ పార్లమెంటరీ నాయకుడు ఉన్నాడు, ఆయనకి చెప్పుకోవాలి. నాయకులు అంటే వెళ్తారు ఎంపీ గారి దగ్గర, సార్ మాకు ఈ సమస్య ఉంది, నియోజకవర్గంలో ఈ సమస్య ఉంది, పట్టణంలో ఈ సమస్య ఉందని చెప్పుకుంటాం, వస్తాం, అందరూ బాగానే ఉంది. కానీ కార్యకర్తకి వ్యక్తిగతంగా 4 సంవత్సరాలు 5 సంవత్సరాలు జగన్ పరిపాలనలో నీకు పెన్షన్ లేదని కానీ, నీకు రేషన్ దగ్గర కానీ, నీకు పొలం విషయాలు, వ్యవహారాలు, ఎంఆర్ఓ విషయాల్లో కానీ, పోలీసు విషయాల్లో కానీ ఎన్నో కేసులు పెట్టిస్తున్న ఒక కార్యకర్త ఎవరికి చెప్పుకోవాలి? బాధ. ఆ బాధ చెప్పుకోవాలంటే నీ ఇంటి గుమ్మానికి వస్తే నువ్వు సమాధానం చెప్పలేని పరిస్థితి. నువ్వు సమాధానం చెప్పకుండా కార్యకర్త లేదు గాలికి వదిలేస్తే, ఆ గాలికి వదిలేసిన కార్యకర్తలందరూ ఒక మూకముడిగా మనం నాయకుడు ఎమ్మెల్యే గారు సహకరించకపోతే ఎంపీ గారు సహకరిస్తారని ఎంపీ గారి మీద మనకున్న బాధలన్నీ ఆయన ఉద్యోగం. ఇది ఎమ్మెల్యే గారికి ఎంపీ గారికి వచ్చిన సమస్య కాదమ్మా. ఎమ్మెల్యే గారికి ఎంపీ గారికి ఏ తగాదాలు లేవు. వాళ్ళు 16 నెలల్లో చూడండి, అందరూ బాగానే ఉన్నారు. ఆయన ఆఫీస్ ఏదండి, ఈయన ఆఫీస్ ఆయన వచ్చారు. కానీ మనకున్న సమస్యలు, మన కార్యకర్తలకు ఉన్న సమస్యలు, నాకు రేషన్ రాలేదు, నా పొలంలో నా సర్వే నెంబర్ మారింది, నాకు పోలీస్ స్టేషన్కి వెళ్తే నాకు న్యాయం జరగట్లేదు, నీ యొక్క అర్థం కట్టలేని పరిస్థితుల్లో కొంతమంది నాయకులు ఉన్నారు. నాయకులు దాటి కార్యకర్తల వైపు రక్తం లాగే పరిస్థితికి నువ్వు వచ్చావు. ఆ రోజు కార్యకర్తలు పట్టణాలు, మండలాలు దాటి విజయవాడ పార్లమెంట్ కార్యాలయాన్ని ఎంపీ గారికి నీకు వినవించుకుంటే ఆయన కూడా ఎన్నో సార్లు కాదమ్మా మీరు ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్ళండి, ఎమ్మెల్యే గారికి నేను చెప్తాను, ఎమ్మెల్యే గారు మీ సమస్యలు తీరుస్తారు, అలానే నేను కూడా మీ సమస్యలు వింటాను, మీరు అక్కడ కాకపోతే ఏదైనా ఉంటే నా దగ్గరికి రండి, నేను చేసి పెడతానని ఆయన కూడా వ్యక్తిగతంగా ప్రతి ఒక్కరిని కూర్చోబెట్టి కాంగ్రెస్ హాల్లో చెప్పడం జరిగింది. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి ఆ అనుభవం ఉంది, ఉందా లేదా? ప్రతి ఒక్కరికి ఆ అనుభవం ఉంది. ఈ రోజు కూడా ఎంపీ గారికి, ఎమ్మెల్యే గారికి ఒక వైరం అనేది స్టార్ట్ అయిందంటే ఒక తెలుగుదేశం పార్టీ ఒక కార్యకర్త సమస్య వల్లే ఆయనకి వైరం తయారైంది తప్పితే ఎదురికి ఆయనకి ఎటువంటి లావాదేవీలు లేవు, ఆర్థిక లావాదేవీలు, పంచుకోవటాలు, ఇచ్చుకోవటాలు ఏమి లేవు. నీకు కార్యకర్తల్లో ఉన్న రక్తం ఇంకా తాగుతా మిగిలింది. నువ్వు మట్టి తోలుకోవాలి, ఇంటికి మట్టి తోలుకోవాలంటే ఒక కార్యకర్తలు, మన కార్యకర్తలు వాటిలో సమస్య ఉంది, వాళ్ళు ఇల్లు కట్టుకుంటున్నారు, 4 గంటలు ఇల్లు కట్టుకుంటున్నారు, మట్టి తోలుకోవాలి సార్, మాకు ఇక్కడ చాలా ఇబ్బందిగా ఉందని నీ గుమ్మంలోకి సార్ నాకు 10 ట్రాక్టర్లు 20 ట్రాక్టర్లు మా ఇంటికి మట్టి తోలుకోవాలి, ఫౌండేషన్ కట్టుకున్నాం, పునాది కోసం 10 ట్రాక్టర్లు కట్టుకోవాలని చెప్పి నీ ఇంటికి వస్తే నువ్వు 2-3 రోజులు తిప్పుకొని కార్యకర్తల్ని నువ్వు మట్టి తోలుకోమని చెప్పి పంపించి నీ అనుచరులు పంపించి తోలుకుంటున్నారా లేదా చూసినట్టు పంపించి ఇదే ఎమ్మెల్యేని పోలీసులు ఎస్ఐని పంపించి నువ్వు కార్యకర్తలను కేసులు పెట్టేస్తారా అని నేను అడుగుతాను. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ జెండా రెప్పలాడిన తర్వాత తెలుగుదేశం పార్టీ కార్యకర్తల మీద కేసులు పడతా ఉన్నాయి. నువ్వు ఎంఆర్ఓ కానీ, సిఐ కానీ, ఎస్ఐ కానీ ప్రతి ఒక్కరికి నువ్వు ఫోన్ చేసి కార్యకర్తలను ఇబ్బంది పెట్టే కార్యక్రమం చేస్తున్నావా లేదా? ఇక్కడ మన ఒక ప్రతి కార్యకర్త కూడా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే మన కోసం ఇంకొకటి నిలబడుతున్నారు, అది మనం కాపాడుకోలేకపోతే రేపొద్దున మన బాధ చెప్పుకోవడానికి ఒక దిక్కుండదు. ఇక్కడ పార్టీ కేంద్ర కార్యాలయానికి కానీ మనకి కానీ అనుసంధానంగా ఒక వ్యక్తి పని చేస్తా ఉన్నారు. ఆ వ్యక్తే కేసీఆర్ చిన్ని గారు. ఆ వ్యక్తి మీద పడతా ఉంది కూడా, మనం చేసే మన బాధ ఆయన మీద పడతా ఉంది. కాబట్టి ప్రతి కార్యకర్త మేలుకోండి. ఇక నుంచి మాకు ఈ ఎమ్మెల్యే వద్దు, మాకు ఇతన్ని పార్టీ
గారు కానివ్వండి, హుసేన్ గారు కానివ్వండి, సురేంద్ర గారు కానివ్వండి, ఇలానే మన పార్టీ అభివృద్ధి సంక్షేమాలకి ఆకర్షితులై మన పార్టీలో చేసినటువంటి కౌన్సిలర్ గాని ప్రతి ఒక్కళ్ళు నడుము బిగించి మిగతా మండలాల్లో ఉన్నటువంటి నాయకులతో మాట్లాడి కూర్చొని మన పట్టణంలో ఏదైతే సమస్యలు ఉన్నాయో, మన పట్టణానికి సంబంధించిన కార్యకర్తల మనోభావాలు ఏమయ్యాయో అవి తెలుసుకొని మిగతా మండలాల్లో ఉన్నటువంటి నాయకులతో కూడా మాట్లాడి మనం కేంద్ర కార్యాలయానికి సంబంధించిన మన అధ్యక్షుడు, పార్టీ అధ్యక్షుడైనటువంటి పల్లా శ్రీనివాస్ గారిని ఒక అపాయింట్మెంట్ తీసుకోండి. దీంట్లో మనం మన కార్యకర్తల ఆవేదన, మన నాయకులు పడే ఆవేదన మనమే వెళ్ళి మన అధ్యక్షుడిని విన్నవించుకుందాం. అధ్యక్షుడు కూడా చేయని పక్షంలో మన ఎట్టి పరిస్థితుల్లోనూ నియోజకవర్గం నుంచి ఏ మూకుముడిగా కార్యకర్తలందరూ వెళ్ళి చంద్రబాబు నాయుడు గారి దగ్గర మనం మన బాధని ఎమ్మెల్యే కప్పం గురించి, ఎమ్మెల్యే కార్యకర్తలు పెట్టే రక్తం దాగే చరిత్ర గురించి, నీ అబద్ధం చరిత్ర గురించి ప్రతి ఒక్కటి విన్నవించుకోవాలని చెప్పి మనకున్న తెలుగుదేశం పార్టీ 40 సంవత్సరాల నుంచి కాపాడుకుంటూ వస్తున్న తెలుగుదేశం నాయకుల్ని, కార్యకర్తల్ని నేను ఇదిగా వేడుకుంటున్నానండి. ఎందుకంటే మనం ఇప్పుడు కనుక ఈ స్థితిలో కనుక మనం ఇక్కడ మన నిర్ణయం తీసుకోకపోతే రేపొద్దున మన భావితరాల భవిష్యత్తు కానీ, మనకు తెలుగుదేశం పార్టీ నిలకడ కానీ, తెలుగుదేశం పార్టీ కార్యకర్త కానీ నియోజకవర్గంలో ప్రశ్నార్థం అయిపోయిన పరిస్థితికి తాగుతా ఉంది. ఇంకోటి, స్థానిక సంస్థల ఎన్నికలు వస్తా ఉన్నాయి. నువ్వు స్థానిక సంస్థల ఎన్నికలు వస్తా ఉంటే ప్రతి పట్టణంలోనూ ప్రతి వార్డులోనూ నువ్వు వైసీపీ కార్యకర్తలతో నీకేం సంబంధం ఉందని నువ్వు వైసీపీ కార్యకర్తలతో నువ్వు రోజు నైట్ మాట్లాడుకుంటావు. కార్యకర్తలు నీ గేట్ బయట ఉంటే నీకు ఇంటి లోపల వైసీపీ నాయకులు ఉండాలా? ఇది మనం రేపొద్దున స్థానిక సంస్థల్లో కనుక మనం ఈ నిర్ణయాన్ని ఇప్పుడు మన తెలుగుదేశం పార్టీ కార్యకర్తల యొక్క నాయకుల యొక్క మనోభావాన్ని చంద్రబాబు నాయుడు గారికి నిర్ణయించి మనకు పట్టిన క్యాన్సర్ ని తొలగించుకున్నాం. లేదంటే ఇక్కడతో మన స్థానిక సంస్థల్లో మనం ఈ ఎమ్మెల్యే పెట్టుకొని ముందుకెళ్ళడం అనేది అసంభవం తెలియజేస్తూ